తమిళనాడులో ఎలక్షన్ కింగ్గా పేరొందినటువంటి పద్మరాజన్ అనే ఆయనకు 60 సంవత్సరాలు ఉంటాయి. 253సారి ఎలక్షన్స్లో పోటీ చేయనున్నారు. పివి నరసింహారావు గారు, వాజ్పేయి, మోదీ, మన్మోహన్ సింగ్, అదేవిధంగా రకరకాల పిఎం పదవులు చేపట్టిన వారిపైన ఆయన పోటీ చేశారు. అంతేకాకుండా తమిళనాడులో కరుణానిధి, స్టాలిన్, పళనిస్వామి, జయలలిత ఇలాంటి ప్రముఖులపైన కూడా ఆయన పోటీ చేశారు. ఇప్పటివరకు 253సారి ఆయన ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచాడా లేదా అనేది పక్కన పెడితే ఇన్నిసార్లు పోటీ చేయటం అనేది చాలా అరుదైన విషయం. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారని తెలుసుకుంటే ఆయన ఏం చెబుతా ఉన్నారంటే, సామాన్యులు కూడా పేరు ప్రఖ్యాతుల, ఆస్తులు, అంతస్తులు ఇవి కాకుండా మామూలు మనుషులు కూడా పోటీ చేయొచ్చు ఎలక్షన్స్లో అని చెప్పడం కోసం మాత్రమే ఆయన పోటీ చేస్తూ ఉన్నారట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్ అవేర్నెస్ అన్నమాట. మామూలు జనాలకి రాజకీయాలు 1990లో కూడా తెలిసేవి కావు. అలాంటి వారి కోసం ఎలక్షన్ అవేర్నెస్ కోసం పోటీ చేయాలి అనేది తెలియటం కోసం ఆయన ఇలా చేస్తూ ఉన్నారంట.